హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ మొబైల్ కనుక బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువ ఇస్తున్నట్టయితే నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ అయితే పాటించండి. దాని తర్వాత మీ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది. ఆ సెట్టింగ్స్ ఏ విధంగా వర్క్ అయితే, అసలు ఎందుకు ఆన్ చేసుకోవాలి, ఎందుకు ఆఫ్ చేయాలి అని చెప్పేసి కూడా క్లియర్ గా అయితే మీకు ప్రూఫ్ తో సహా చూపెడతాను అనమాట. ఏ విధంగా వర్కౌట్ అయితే ఏం కథ అని చెప్పేసి వీడియో వచ్చేసి చాలా క్లియర్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో మనం ఈ సెట్టింగ్ చేసుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ గా మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అదైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మన మొబైల్ సెట్టింగ్స్లోనే మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో నడిచే ప్రాసెస్లు కొన్ని ఉంటాయి. వాటి గురించి అయితే మీకు చెప్తానమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది. కొన్ని ఫోన్లలో పైన ఉంటుంది, కొన్ని ఫోన్లలో లాస్ట్కి ఉంటుంది అనమాట కింద. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంతమందికి బిల్డ్ నెంబర్ కొడితే డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. కొంతమందికి MIUI వర్షన్ అని చెప్పేసి ఈ విధంగా ట్యాప్ చేస్తే ఒక 7 టైమ్స్ డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది అనమాట. సో దీన్ని అయితే మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకు ఆ ఆప్షన్ ఎక్కడ దొరుకుతుంది అంటే అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి మీ మొబైల్లో ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నా ఓపెన్ చేయండి. కొందరు మొబైల్లో ఆ విధంగానైతే ఉంటుంది అనమాట, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కింద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగానైతే ఉంది కదా మనకు అడిషనల్ సెట్టింగ్. దాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది కదా. సో దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. కొద్దిగా కింది కనుక మీరు స్క్రోల్ చేసినట్టయితే ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఏం చేస్తాయంటే మన సిస్టంలో ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి అనుకోండి, మన ప్రాసెసర్ కి సంబంధించి మన కొత్త ఫీచర్స్ సంబంధించి ఏవైతే ఉంటాయో ఆ అప్డేట్స్ అనేవి మొబైల్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు కదా, అవి ఆటోమేటిక్ గా అప్డేట్ కావాలి అని చెప్పేసి మనం ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే ఇచ్చినాం అనమాట బై డిఫాల్ట్ గా. సో దీని ద్వారా మీకు ఏమైతే అంటే బ్యాక్గ్రౌండ్ లో ఆ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటది కాబట్టి మన బ్యాటరీ లాస్ అనేది తొందరగా అయితే జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఏమైనా అప్డేట్స్ వస్తే కంపల్సరీగా అది నెట్ ఎంతో కొంత గుంజుతుంది కాబట్టి ఆ మొబైల్ డేటా కూడా మనది వేస్ట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని అయితే మీరు ఆఫ్ చేసుకుంటే ఈ రెండు బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో దీని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు మెయిన్ ముఖ్యంగా దీని కిందనే మనకు చూసినట్టయితే క్విక్ సెట్టింగ్స్ డెవలపర్ టైల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ బై డిఫాల్ట్ గా మనకు ఆన్ కావడం జరుగుతుంది అనమాట. స్టార్టింగ్ లో మీరు చూసినట్టయితే లేఅవుట్ బాండ్స్, అంతేకాకుండా రెండరింగ్, ఫోర్స్ డైరెక్షన్, అంతేకాకుండా విండో యానిమేషన్ స్కేల్, వెన్ స్కోప్ ట్రేడ్స్ అని చెప్పేసి ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో నడిచేటి ప్రాసెస్లు అనమాట మన మొబైల్లో. సో ఇవన్నీ CPUకి సంబంధించిన ప్రాసెస్లు కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ నడుస్తున్న కొద్దీ మన బ్యాటరీ అనేది చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ కావడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా మనకి ఎక్కడి నుంచో బ్యాటరీ అనేది ఆటోమేటిక్ గా లాస్ కావడం జరుగుతుంది అనమాట మనకు తెలియకుండా. ఇవి ఆఫ్ చేసుకొని మీరు ఎంతో కొంత బ్యాటరీ అనేది మీ బ్యాటరీని సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయినా ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేస్తే మన ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఇవన్నీ వచ్చేసి CPUకి సంబంధించిన చిన్న చిన్న సెట్టింగ్స్, ఏవైతే రెండరింగ్ సంబంధించి ఉంటాయో అవి సెట్టింగ్స్ అంతా మెయిన్ ఇంపార్టెంట్ అయితే కావన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ వీటిని ఆఫ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఆప్షన్ అయితే మనకు కనబడుతుంది అనమాట, సిస్టమ్స్ ట్రేసింగ్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే దాని కిందనే రికార్డ్ సిస్టమ్ యాక్టివిటీ అండ్ అనలైజ్ ఇట్ లేటర్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. దీన్ని ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగానైతే ఆప్షన్స్ షో కావడం జరుగుతుంది అనమాట. మన సిస్టమ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా మన యాక్టివిటీని అనేది రికార్డ్ చేస్తుంది అని చెప్పేసి ఈ ఆప్షన్ లో మీరు ఇంతకుముందు చదివారు కదా, ఆ విధంగానైతే ఇది వర్కౌట్ అయితే కావడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు రెండు లాసెస్ అయితే ఉంటాయి అనమాట. అదేంటిదంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది, అంతేకాకుండా మన యాక్టివిటీని మొత్తం ట్రేస్ అవుట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఏమేమి చూస్తున్నాం, ఏమేమి ఒత్తుతున్నాం మొబైల్లో అని చెప్పేసి. సో దీన్ని మీరు ఆఫ్ చేసుకోవాలంటే సింపుల్ గా పైన కనబడుతున్న రికార్డ్ ట్రేస్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే మీరు ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. అంతేకాకుండా కింద కనబడుతున్న ట్రేస్ డీబగ్గబుల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు ఎంతో కొంత ప్రొటెక్టెడ్ గానే ఉంటారు. అంతేకాకుండా మీ బ్యాక్గ్రౌండ్ లో నడిచే ప్రాసెస్ ని కూడా స్టాప్ చేస్తారనమాట. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేసేసేయండి. ఇక్కడ మీరు మిడిల్ లో చూసినట్టయితే వైఫై స్కాన్ థ్రోట్లింగ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది వచ్చేసి చాలా మందికి ఆఫ్ ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో దీన్ని మీరు ఏం చేసుకోవాలంటే కంపల్సరీగా ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు
చేసుకోవాలంటే ఇక్కడనే మీరు కింద చదివినట్టయితే వైఫై స్కాన్ థ్రోట్లింగ్ కింద చూసుకున్నట్టయితే రెడ్యూసెస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో మన బ్యాటరీ అనేది డ్రైన్ కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మన నెట్ స్పీడ్ ఏదైతే ఉంటుందో నెట్వర్క్ స్పీడ్ ఉంటుంది కదా అది వచ్చేసి ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని మీరు కంపల్సరీగా ఆన్ అయితే వేసుకొని పెట్టుకోండి అనమాట. ఎప్పుడైనా సరే ఈ సెట్టింగ్ అనేది మీకు ఉపయోగపడవచ్చు కాబట్టి ఆన్ అయితే వేసుకొని ఇప్పుడు కిందికి అయితే రండి ఫ్రెండ్స్. దాని కిందనే మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే దాని కిందనే మీరు చదివినట్టయితే ఆల్వేస్ కీప్స్ మొబైల్ డేటా యాక్టివ్ ఈవెన్ వెన్ వైఫై ఈజ్ యాక్టివ్ ఫర్ ఫాస్ట్ నెట్వర్క్ స్విచ్చింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇదేం చేస్తుంది అంటే మన మొబైల్ డేటా ఆప్షన్ ఉంటుంది కదా అది వచ్చేసి ఎప్పటికీ రన్ అయ్యేటట్టే చూస్తుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. ఒకవేళ మనం ఈ విధంగా స్టేటస్ బార్ గుంజేసి ఆఫ్ చేసినాం అనుకోండి అది ఆఫ్ అయితే కాదు బ్యాక్గ్రౌండ్లో రన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తారు కదా లైవ్లో ఈ ఆప్షన్ ప్రూఫ్తో సహా చెప్తుంది అనమాట. సో ఈ విధంగా ఏదైతే నెట్వర్క్ స్విచ్చింగ్ ఉంటుందో దానికి సంబంధించి వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా మనకి వైఫై స్లో వస్తేనేమో నెట్ స్విచ్ అవుతుంది, నెట్ స్లో వస్తేనేమో వైఫై స్విచ్ అయ్యే ఆప్షన్ అన్నమాట ఇది. సో దీని ద్వారా మనకి ఎంతో కొంత బ్యాటరీ లాస్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఆల్వేస్ యాక్టివ్ ఉండడం వల్ల మన మొబైల్ డేటా ఫీచర్ అనేది ఈజీగా బ్యాక్గ్రౌండ్లో రన్ కావాలి కంపల్సరీ అని చెప్పేసి మనం ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే ఇచ్చేసినాం కాబట్టి దీన్ని అయితే మీరు ఆఫ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ దాన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందికి అయితే ఇంకా వచ్చేసేయాలి. కింద మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో ఇక్కడ ఈ విధంగా కిందికి వచ్చేసిన తర్వాత మనకు ఒక్క ఆప్షన్ కనబడుతుంది డోంట్ కీప్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. సో దీన్ని మనం కంపల్సరీగా ఎనేబుల్ అయితే చేసుకోవాలి. ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసి వాడి దాన్ని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి తీసేయకుండా ఇష్టపెట్టేసాం అనుకోండి, లాక్ వేసినాం అనుకోండి డైరెక్ట్ మొబైల్ని, అదేం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో రన్ అయితేనే ఉంటుంది అనమాట. ఆ విధంగా రన్ అయినట్టయితే ఏమవుతుంది మన బ్యాటరీ అనేది గుంజుతుంది కాబట్టి, అంతేకాకుండా మన మొబైల్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అయినట్టయితే మెయిన్గా హీటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి అన్నమాట. ఆ హీటింగ్ ఇష్యూస్ రావద్దు, అంతేకాకుండా బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ కావాలి అంటే మీరు ఈ డోంట్ కీప్ యాక్టివిటీస్ సెట్టింగ్స్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. సింపుల్గా దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఎనేబుల్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మెయిన్ ముఖ్యం మన మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ కానీకి. ఈ వీడియోని వచ్చేసి వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే బ్యాటరీ బ్యాకప్ గురించి చాలా బాధపడుతున్నట్టయితే నా మొబైల్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ ఇస్తలేదు అని చెప్పేసి అనుకుంటారు కదా వాళ్ళకైతే షేర్ చేయండి. మీరైతే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.